ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీకు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్త వినండి. మీ యొక్క లైఫ్ స్టోరీ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది, నమ్ముతున్నాను నేను. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక రాజు ఉన్నట్ట. ఆ రాజు ఏం చేశాడంటే, అందరికీ ఆయన దగ్గర ఉన్న ఆస్తులు, అదే ఏమైతే ఆస్తులు ఉన్నాయో, ఇంట్లో పనున్న వస్తువులు కానీ ఏదున్నా కానీ, మనుషులు ఏదైనా మనుషులు ఒక్క వస్తువుని తీసుకెళ్ళాలని చెప్పి రూల్ పెట్టాడంట. వాళ్ళ గ్రామంలో అందరికీ ఏదైనా మీ ఇంటి నుంచి ఒక్కరు వచ్చి ఒక వస్తువు తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నాడంట. అయితే అందరూ వస్తున్నదంట, చాలా మంది వచ్చి ఏం చేస్తున్నారు, ఒక్కరు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్తున్నదంట, మనిషికి ఒకటి అని చెప్పి తీసుకెళ్తున్నదంట. తీసుకెళ్తున్నప్పుడు ఏమైందంటే, దూరం నుంచి ఒక చిన్న పోరాడు డోకాడ నించొని చూస్తున్నాడంట అందరినీ. అయితే ఈ రాజు ఏం చేశాడు, ఆయన గమనించాడంట. గమనించి, బాబు ఈ ప్రాణితో మాట్లాడాలి అని చెప్పి పిలిచాడంట. అయితే ఆ చిన్న బాబు వచ్చాడంట. వచ్చి అందరూ ఒక్కొక్కటి సామాన్లు తీసుకెళ్తున్నారు, మళ్ళీ నువ్వెందుకు ఏం తీసుకెళ్తలేవు, నీకు వద్దా అని అడిగాడంట. అయితే ఆ చిన్న అబ్బాయి ఏమన్నాడంటే, అందరూ ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు కరెక్టే, కానీ నా ఇది ఒకటి కావాలి. అయితే ఈ రాజు అన్నాడంట, సో తీసుకెళ్ళు, నీకేం కావాలి తీసుకెళ్ళు, నాకు మీరు కావాలి అన్నాడంట. మీరు నాతో ఉంటే ఇవన్నీ నాకు వచ్చినట్టు అని చెప్పన్నాడంట. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతుంది, ఒక్కొక్క వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ మీరు నాతో ఉంటే మళ్ళీ మీరు ఇవన్నీ ఏం చేస్తారు, సంపాదిస్తారు. మీరుంటే నాకు ఇవన్నీ నాకు వచ్చినట్టు అంట. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనం లోక ప్రకారం జీవించినప్పుడు మనం ఏం చేయొద్దు, మనుషులను నమ్మొద్దు. ఓకేనా? మనుషుల మీద ఏం చేయదు, మనం భారం పెట్టొద్దు. ముఖ్యంగా మనం నమ్మాల్సింది ఏమని తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తుని మనం నమ్మాలి. ఆయన ఉంటే మన జీవితంలో అన్నీ మనకు దొరికినట్టు. నీకు అర్థమవుతుందా? ఆయన ఉంటే జీవితంలో మనకి అన్నీ దొరికినట్టు. ఓకేనా? అయితే మన జీవితంలో ఆయనకి మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మన జీవితంలో మనము ఆయనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ప్రభువా మీరుంటే నాకు చాలు ప్రభువా, మా యొక్క జీవితంలో మీరుంటే చాలు, మీరుంటే నా జీవితంలో ఏదైనా నేను గెలవచ్చు, ఏదైనా నేను సంపాదించవచ్చు అని చెప్పి ఆ నమ్మకం ఉండాలి. ఆయన మీద ఆ నమ్మకం అనేది ఉండాలి. ఓకేనా? ఈ స్టోరీ మీ జీవితంలో ఉపయోగం ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నాను. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.